ఎంత లేడు నాకే ఎదురు చెప్తాడా? ఏయ్, బయట ఏం చేస్తున్నారు? క్లాసులో పోండి. బర్రాబర్ పాస్ అవుతానంటాడా? నేను కూడా బర్రాబర్ చూస్తా ఎలా పాస్ అవుతాను. క్లాస్ అందరికీ ఒక క్వశ్చన్ పేపరు, నీ ఒక్కడికి ఇంకో క్వశ్చన్ పేపరు. అయితే నైట్ మీ ఇంటికి రానా? దేనికి? అదే కంబైన్డ్ స్టడీస్ చేయడానికి. ఎందుకు కొట్టినవరా? ఏంట్రా బట్టి విక్రమార్క తెగ ఆలోచిస్తున్నావు? అరే నాకు హెల్ప్ చేస్తారా? చేస్తాం. ఏం చేయాలి? అరే అర్జున్, ఏ మేరా జహా ఇడు. అరే అర్జున్, అరే మీ అవతారాలేంద్రా? మనమేం దొంగతనం చేయనికే పోతలేం, చిత్రాన్ని కలవనికే పోతున్నాం కదా, సపోర్ట్కి వస్తారని పిలిచిన. రేయ్, ఇది ముందు జాగ్రత్త. ఇది మనకు శ్రీరామ రక్ష. ఒరే ఇప్పుడు అవసరమా రా ఈ టైంకి ఇవన్నీ? సరే నేను పోతున్నా. రే రే రే, ఏడికి రా? యవ్వా, మనం ఎందుకు వచ్చినావు రేడికి? ఎందుకు? రే నువ్వు ఫస్ట్ చిత్రం ఉందా లేదా కాల్ చేసి కనుక్కో. ఊరికే ముచ్చట్లు పెట్టుకుంటా. చా చిత్ర, హాయ్ చిత్ర. రే ఈ టైంలో కాల్ చేసినట్టుంది ఇంద్రా. మాట్లాడు. హలో, అదే బిగ్ బాస్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యారని. అరే మాట్లాడబే. అదే చిత్ర, అది స్కూల్లో కంబైన్డ్ స్టడీస్కి వస్తా అని చెప్పిన కదా. చిత్ర నువ్వు అట్లా మాట్లాడకు చిత్ర. ఇగో నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో, వచ్చే యూనిట్ టెస్ట్ లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. చిత్ర అరే చిత్ర ప్లీజ్. కట్ చేసిందిరా. సింపుల్, నువ్వు మీ ఇంటికి వెళ్ళు. అరే నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. పడుకుందాం హ్యాపీగా. రేయ్ మనం కూడా తాగుదామారా? రే ఏం మాట్లాడుతున్నారా? మనం తాగడం ఏంటి? అరే కార్తీక్, నువ్వు వెళ్ళి ఇంట్లో కార్తీక దీపం సీరియల్ చూసుకో. అరే హాఫ్ అన్ అవర్ లో మందుతో నీ ముందుంటా. టాక్సీ ట్రా. రేయ్ హాఫ్ అన్ అవర్ లా పైకి వచ్చేయి. రేయ్ నడరా. రేయ్ ఆ ముఖ్యంద్ర మూసి పైప్ లైన్ లో ఉంది. మూసిని తక్కువ అంచనేక రే. రే ఆగండ్రా, నేను ప్లేస్ చూస్తా. ఓకేనా? ఆగండ్రా. ఏయ్ పర్లేదులే, చెక్కుడు ఇచ్చేస్తా. వచ్చా ఎవరు లేరు కదా. ఏ రారా రాబే. ఏ శివ, అరే నీకు అర్థం కాదు, ఆడ కూర్చుందాం రా. అరే ఆడుంటే సరిత ఆంటీ చూస్తా. ఊరి సరితాడు చూస్తే ఆమె కూడా పోద్దాం రా. అమ్మాయికి అర్థం కాదు. ఆంటీ వస్తే అంకుల్కి మామూలు ఉండదు. అవునా? అయితే ఓకే. సరే ఆగండి. ఓకేనా? అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళిపోదాం రా. సరేనా? ఓకే రా, ఓకే సరే. వెరీ గుడ్ రా. నువ్వు పద. రే పడుకోరా. రే తీసుకో. అమ్మా నువ్వు ఎక్కువ.
ఫ్రీజర్లు ఇరా వా, ఏం ఫీల్ ఉందిరా అర్జున్, తీసుకో. రేయ్ ఆహా 3 ఉన్నాయా బాక్స్లా? 3ంటికే డబ్బులు ఆ, ఉన్నాయి. మూడింటికే రేయ్ ఉన్నాయా? బాక్స్ లేదురా 3 బ్రీజర్లు చెండాలంగా. మన గురించి తెలీదా? బిజినెస్ తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఛీ! అప్. థూ వా. ఓపెనర్ లేదా? నోట్తో తీరా. సరే ఆ. ఇది రావట్లేదురా. ఇటీ. ఆ. జస్ట్ మిస్ రా, లేకపోతే ఆ పోయిన చెప్పడం మనం గుర్తుపట్టేటోడు. పీగినవుతి పేరుకి 10th క్లాస్ అయినా పెళ్ళైన వాళ్ళు లెక్క ఉంటావు. ఎవరా కార్తీక్? ఏందే మరా, ఏదో అయ్యేటట్టుంది, నాకు భయం అవుతుంది. తాగుదాం రా. నీకెందుకురా భయము? అరే ప్రణయ్, వదిలేయ్. ఆ, నువ్వు ఈ బ్రీజర్ తాగు. నువ్వు ఈ బ్రీజర్ తాగినాక చిత్ర గుర్తుకొస్తుంది. ఈ విషయంలో నన్ను నమ్ము మావా. ముందు ఇది తాగు, చిత్ర ఇట్టే గుర్తుకొస్తుంది. రాకపోతే గుర్తుపెట్టుకో, రాకపోతే ఆ బ్రీజర్ నా మొహం మీద చూసేయ్. ఆ. నిజంగా చిత్ర గుర్తొస్తుందా? గుర్తొచ్చింది. అరే కార్తిక్, నేను చెప్పలే. ఆగండ్రా. రే మీకు ఒకటి చెప్పాలరా. ఇప్పుడంటే చిత్రాన్ని ట్రై చేయడానికి మస్తు కష్టపడుతున్నాం రా. అసలు మన 9th ఎగ్జామ్స్ అయిపోయినాయి, అవును. 10th స్టార్ట్ అయ్యింది. Yes. ఆ రోజు ఫస్ట్ డే. చెప్పు. అమ్మా జర ఆగు, పీటీ సార్ చూస్తుండే. ఇప్పుడు ఏమైందిరా? మేడం మేడం ఆగండి మేడం, ఎందుకు కొడుతున్నా చెప్పండి మేడం. 3 రోజులు అంతే స్కూల్కి వస్తలేడు. అరే మేడం, మొన్ననే 9వ క్లాస్ హాలిడేస్ వచ్చినాయి కదా, ఇప్పుడే 10వ తరగతి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మేడం. స్కూల్ కోమంటే అట్టమైన తిరుగులు తిరుగుతున్నాడు. ఈ లంగ బాడకావు ఇంటికాడ ఏం చేస్తున్నాడు మీకేం తెలుసు సార్? ఏం చేస్తుంది మేడం? అది అమ్మా జర చెప్పకమ్మా ప్లీజ్ అమ్మా, నా ఇజ్జత్ అవుతామా? నువ్వు మేడం రైట్, నువ్వు ఆగు, చెప్పండి మేడం చెప్పండి. ఏం చేసిండంటే జ్వరం రావాలని ఉల్లిగడ్డ కోసుకొని సంకల పెట్టుకుంటూ చల్లబడ్డావా? ఎందుకురా జ్వరం, ఎందుకురా నీకు? జ్వరం అని చెప్పి స్కూల్ కోకుండా ఉండడానికి బట్టె ఉంటుందమ్మా, ఆగమ్మా ఒక్క నిమిషం. అరే ఈ తెలివి దగ్గర చదువులు పెట్టచ్చు కదరా. సార్ అది ఎందుకు ఎడతాడు? అమ్మా మెల్లే మాట్లాడమ్మా, సార్ ఉన్నాడమ్మా లోపల. ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతామా, అరవాకమ్మా అట్లా. అరే చెప్తే ఇనమ్మా జర, నువ్వు జర మాట్లాడకమ్మా, లొల్లి చేయకమ్మా తల్లి. అరే నీకు దండం పెడతా తల్లి, జర ఆపు నీ లొల్లి. మా సార్ చూస్తున్నామా, అరే అరవకు అంటున్నా. నీ అయ్యా ఇటు చెప్తుంటాడు చూస్తావు ఏంద్రా? ఇటు చెప్తుంటాడు చూస్తావు, నేను ఈడ మాట్లాడుతుంటే గట్టెట చూస్తావు. నువ్వు ఇక్కడ పంచాయతీ పెట్టాడు. పోతరా నువ్వు ఇంటికి రాని సంగతి చెప్తా. సాయంత్రం గుడ్డు ఫ్రై చేయి. నువ్వు రారా ఇంటికి, నిన్ను ఫ్రై చేసి పడతా కోడక ఎక్కడి నుంచో. నువ్వు క్లాస్ కోరా. ఫ్రైగా అమ్మా అంటే నేను చూస్తానమ్మా, ఫ్రై మీరు ఇడికి. వెళ్ళండమ్మా వెళ్ళండమ్మా. అరే నువ్వు నడరా, నాడు క్లాస్కి నాడు. Sir, my name is Chitra. Chitra. ఓ సార్ చెప్పారు నీకోసమేనమ్మా. రేయ్ రారా,
అరే ప్రణయ్ నేనే రా. సార్ ఈ అమ్మాయిని క్లాస్ తీసుకెళ్ళు. అంటే నేను ఇప్పటికిప్పుడు అయ్యో అది అంటే ఆపు. సార్ ఎక్స్ట్రా వద్దు, క్లాస్కి తీసుకెళ్ళు. పో. ఓకే సార్ వెళ్ళమ్మా. రండి ఓకే తీసుకెళ్ళరా. స్ట్రైట్ 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 స్ట్రైట్. హాయ్ మై సెల్ఫ్ ప్రణయ్, ఇయర్ స్టూడెంట్, అవర్ స్కూల్. పర్లేదు తెలుగులోనే చెప్పు. నీకు ఇంగ్లీష్ రాదా? నువ్వేం పర్షాన్ కాకు, నాకు ఇంగ్లీష్ మస్తు వస్తుంది. ఐ ఆమ్ ఇంగ్లీష్ పర్ఫెక్షనిస్ట్, యు నో. యూ డోంట్ బి హరీ, ఓకే? అయ్యా అది హరి కాదు వరి. కింద మీ మమ్మీయా? అవును. టామ్ అండ్ జెర్రీ ఆడారుగా. హలో, డోంట్ మేక్ మీ యాంగ్రీ, ఓకే? అది హంగ్రీ కాదు యాంగ్రీ. యాంగ్రీ అంటే కోపం, హంగ్రీ అంటే ఆకలి. సరే సరే, అది నీ క్లాస్ రూమ్. పెద్ద ఇంగ్లీష్ నాకే నేర్పిస్తుంది, పిలక మొక్క యా 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 అంట. చెయ్యి పోయి పోయి ఇజ్జత్ తీసుకుని కదరా పోరి ముందు అవల మొక్క కూడా. చెయ్యి. థ్యాంక్స్ అన్నయ్య. అన్ననా? ఇట్లనా? చిత్ర అన్న అంటే నీకు అంత నా వస్తుందా? అంటే ఏం లేదు మచ్చా, చిత్ర నేను అన్న అన్నాక నీ మొహం చూస్తే నవ్వు వచ్చేస్తుంది, నాకు తన్నుకొచ్చేస్తుంది. అన్న అంట అన్న, థ్యాంక్స్. ఒక నిమిషం ఆగండి రా. ఇది శోభన్ బాబు రింగ్ పరిస్థితి ఏంది? ఎక్స్క్యూజ్ మీ. సారీ కార్తిక్. ఇట్స్ ఓకే. హాయ్. హాయ్. ఒక్క నిమిషం. ఓకే. లావణ్య నాకు హాయ్ చెప్పిందా? లావణ్య నాకు సారీ చెప్పిందా? నమ్మలేకపోతున్నానే. యా డీసెంట్గా బిహేవ్ చేయాలి. థ్యాంక్ యూ. ఏ లావణ్య హాయ్ చెప్పింది, లావణ్య థ్యాంక్స్ చెప్పింది, లావణ్య హాయ్ చెప్పింది, లావణ్య సారీ చెప్పింది, లావణ్య హాయ్ చెప్పింది, లావణ్య సారీ చెప్పింది, లావణ్య హాయ్ చెప్పింది, లావణ్య సారీ చెప్పింది, లావణ్య హాయ్ చెప్పింది. సార్ సార్ ఇది గుర్తు వచ్చింది సార్, హెల్ప్ మీ సార్, ఇది గుర్తు వచ్చింది. రండ్రా రండ్రా కాపాడ. వదలరా, నాకేం కాలేదు. లావణ్య నాకు హాయ్ చెప్పిందిరా. హాయ్కే ఎర్రి శోభన్ బాబు రింగు. అరే నువ్వు ఆగరా. రే రే రే, కార్తిక్ గారు చాలా మంచోడ్రా, పవిత్రంగా కనిపించే పులియార్ రాజారా. మామూలు పులిహోర రాజా కాదు. లావణ్య వచ్చి హై చెప్పగానే ఒక్క నిమిషం అని చెప్పి మైకేల్ జాక్సన్ డాన్స్ ఒకటి, ఈడు ముఖానికి డాన్స్. నువ్వు ఫిట్స్ వచ్చినప్పుడు పట్టుకున్నావు కదా నాకు. అరే కాదు, నెక్స్ట్ ఏం జరిగింది చెప్పరా. నైస్. అసలు నెక్స్ట్ ఏం జరిగిందంటే చిత్ర క్లాస్ రూమ్కి వెళ్ళిందిరా. ఏంటి న్యూ జాయినియా? అవును, అంటే డాడీకి సడన్ గా ట్రాన్స్ఫర్ అయ్యింది. ప్రిన్సిపల్ కూడా డాడీకి తెలుసు, అందుకని. ఓ అదా మ్యాటరు. లావణ్య పర్లేదు, మంచి స్కూల్కే వచ్చిందిలే. 9th ఎంత? 9.5 CGPA. ఓ టాపర్ అన్నమాట. దీనికి ఎంతో తెలుసా? 9.8 టాపర్. అవును,
నీ పేరేంటి? చిత్ర. ఒసేయ్ చిత్ర భయపడుతుందే. ఓయ్ నువ్వేం భయపడకు, మేమేదో క్యాజువల్గా మాట్లాడుతున్నాం అంతే. మై సెల్ఫ్ లావణ్య. నా పేరు కీర్తి. ఫ్రెండ్స్ ఎంతసేపు నించుంటావు? కూర్చుంది పద. దా. నిజంగా భయపడినావా? అవును, నువ్వు కొత్త కదా, బాగానే వచ్చావే క్లాస్కి. నేను ఒక్కదానే రాలేదు. మరి మీ డాడీ దింపిండా క్లాస్ వరకు? ఏమో ఎవరో ప్రణయ్ అంట, పీటీ సార్ చెప్తే అతను తీసుకొని వచ్చిండు. ఏంటి ప్రణయ్తో మాట్లాడినావా? ఒసే బిత్తిర్దానా, క్లాస్ వరకు వాడే దింపిండు కదనే, మళ్ళీ మాట్లాడినవా అంటవేంది? ఎందుకు, ఏమైంది? ప్రణయ్ గాడు 8 నెంబర్ రోడ్ సైడ్ రోమియో. ఎప్పుడు ఏ పోరి దొరికితే చెడాయించాలా అని చూస్తాడు. పోయి పోయి పాములు పట్టుకునేటోనికి పాము దొరికినట్టు అట్లెట్లా దొరికినవే నువ్వు పిచ్చిదానా? తనంత డేంజరా? డేంజర్కే అమ్మ మొగుడాడు. ఈ క్లాస్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో అంతమందికి లవ్ లెటర్ రాసిండు. పెద్ద ప్లే బాయ్ నా కొడుకాడు. కావాలంటే పోయి ఏ అమ్మాయినన్ను అడుగు, నేను చెప్పిన మాటే అందరు చెప్తారు. పోయి పోయి అట్లాంటోడు కళ్ళల్లో పడ్డవేందే? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకొన్ని రోజులు చూడు, నీకు కూడా లవ్ లెటర్ రాశాడు 101%. దయచేసి వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాత్రం చూడకు. ఏందే? ఫస్ట్ వస్తాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు, మెల్లగా ఒక స్మైల్ ఇస్తాడు, అక్కడే సగం ఫ్లాట్. ఇంకా వాడు నవ్వుకుంటా మాట్లాడుతూనే ఉంటాడు. అయిపోయింది, ఇంకా తెలియకుండా నువ్వు వాడితో లవ్లో పడిపోతావు. వాడి గురించి ఇంత చెప్తున్నావు, వాడికి గర్ల్ ఫ్రెండ్ లేదా? అదంతే, అమ్మాయిలకి వాడి మీద లవ్ స్టార్ట్ అయిన మూమెంట్ ఉంటుందా, హ్యాండ్ ఇచ్చి వదిలేసి వెళ్ళిపోతాడు. అదేంది పిచ్చి కాకపోతే? ఇన్ని రోజుల నుండి చూసినా మాకే అర్థం కాలేదు వాడేందో. కొత్తగా వచ్చిన కోడిపిల్లవి, నీకేం అర్థమవుతుంది? అయినా వాడి గురించి నాకెందుకులే, నా పనేదో నేను చూసుకుంటా. ఊరి అమ్మా, కీర్తి నీ గురించి అంతా చెప్పిందా? కొంపతీసి నేను లవ్ చేస్తుందా? అయితే అయితే ఏముంది నా బొంగు. సై బయటికి రా. అంటే నేను చెప్పింది మొత్తం విన్నావా? అంటే నువ్వు నా గురించి చెప్పినావా? నాకేం పని లేదా నీ గురించి మాట్లాడడానికి? మరి ఎందుకు ఎగ్జామ్ రాసినప్పుడు సార్కి దొరికినట్టు ఆ ఎక్స్ప్రెషన్ తోటి వచ్చినావు? మరి నాకు ఇంకేం పని లేదనుకుంటున్నావా? ఎప్పుడు నీ గురించి సొల్లు కబుర్లు వేసుకుంటూ కూర్చుంటానా? అరే నీ పని పంచాయి నాకెందుకు? అసలు నన్ను ఎందుకు పిలిచినావు? అంటే అది ఏ ఆపు. చెప్తావా చెప్పవా? ఆగదు, ఆ అమ్మాయి ఎవరు? చిత్రానా? బానే ఎంక్వైరీ చేసినావు. థ్యాంక్ యూ. 10th క్లాస్ తర్వాత జనాభా లెక్కల్లో చేర్పు. ఆ అమ్మాయిని సెట్ చేయి. థూ, సిగ్గులేదా? ఒక అమ్మాయిని సెట్ చేయమని ఇంకో అమ్మాయిని అడుగుతున్నావా? చిచి. కీర్తి అట్లా కాదు కీర్తి. కీర్తి నువ్వు వెనక్కి తిరగకపోతే నిన్ను సెట్ చేసుకుంటా. హౌలమ్మొక పొడపో. అవులమ్మొక పొడనా? బా ఏ మాటగా మాట గాని కీర్తి కూడా మస్తు మాట్లాడిందిరా. నీ అవ్వ మాట్లాడుతుంటే ఫిదా అయిపోయినా. బాబు ఇప్పటికే బాగా లేట్ అయింది, ఇంటికి వెళ్ళలేదనుకో ఇంట్లో వాళ్ళు ఈప్ సాఫ్ చేస్తారు. పోదాం పండి. రే అర్జున్, ప్రణయ్ చిత్రమతలో మునిగాడ్రా, వీరింటికాడ పడేసిపోదాంపా. ఒక్క బ్రీజర్కి డిచ్ అయ్యే క్యాండిడేట్ కాన్సన్ట్రేట్ గా మాట్లాడుతున్నాను, కథలు పడుతున్నావారా నీ అవులే. అరే ఇక్కడ రచ్చబండి ఆపకపోతే ఇంటికి వెళ్ళాక రచ్చ రచ్చ అయింది. పోదాం పండి. మంచిగా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటారా? డైరెక్ట్ చిత్ర డ్రీమ్స్ లోకి వచ్చేస్తుంది. డైరెక్ట్ గా సీరియస్ గా? బాయ్ రా కార్తీక్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ బాయ్. అరే అర్జున్ చెప్పరా. ఫ్రీజర్ మస్తు టేస్ట్ ఉందిరా. అవునా? రేపు కూడా ప్లాన్ చేయాలి ఖచ్చితంగా. ఏమంటున్నా? ఓకే రా. 60 రూపాయలు తెస్తా. మిగతా నేను చూసుకుంటాలే. బాయ్. సరే బాయ్ రా, ఉంటా. బాయ్ రా, పడుకో. అలాగే రా.
హలో అమ్మా అర్జునా? మా వాడు ఇంకా రాలేదమ్మా. రాలేదా? ఒరే ఏడికి పోయినావురా? ఫోన్ చేస్తే లేపి మాట్లాడాలని తెలదారా? టైం చూడు 10 అవుతుందిరా. బా అర్జున్ కార్తిక్ దగ్గర కంబైన్ స్టడీస్ చేసినా అమ్మా, దానికి కూడా పర్సన్ అవుతావేంది? కంబైన్ స్టడీస్ రే ఆగు, తాగినవారా? తాగుతానా? పిచ్చి పిచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మా? మరి వాసనేందిరా? వాసన్న ఏం నిజం వాసన? చెప్పురా, నా మీద ఒట్టే. అరే, బా, తీయమ్మా. ఇప్పుడు ఏమైంది? ఒక్క బ్రీజర్ తాగినా ఆయన తాగుతానికి కనిపిస్తున్నా? మళ్ళా అయితే నైట్ మీ ఇంటికి రానా? దేనికి? అదే కంబైన్ స్టడీస్ చేయడానికి. మనకి దూల తీర్పే ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. దానికి నేనే టీం లీడ్. అది కానీ సక్సెస్ అయితే నా పొజిషన్ ఇంకా బెటర్గా అవుతుంది సుబ్బు. కంగ్రాచులేషన్స్ అర్జున్. ఏంటి డల్గా చెప్తున్నావు? ఏం లేదు అర్జున్, మార్నింగ్ నుంచి ఎందుకో బాగా నీరసంగా ఉంది అండ్ ఎందుకో బాగా అనీజీగా కూడా ఉంది. టెంపరేచర్ కూడా ఏం లేదే. సరే నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆహా, నేను ఇక్కడనే ఉండి నీ కొత్త ప్రాజెక్ట్కి హెల్ప్ చేస్తా. పర్లేదు సుబ్బు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను మేనేజ్ చేసుకుంటా. లేదు అర్జున్,